ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు భయ్యా, ఇది నా భారతదేశం. ఎక్కడైతే న్యాయం నోటికి లంచాల గుడ్డలు కట్టి అన్యాయానికి రంగులు పూసి మెరుగుదిద్దుతున్నారో, తప్పు జరుగుతుందని ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే ఆ గొంతుని నొక్కేయడంలో ముందుంటారు. మన ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆ లెక్కలు తీసి పేపర్ల మీద రాసి టీవీలో బొమ్మలు చూపించి చేతులు కోడలు ఉంటుంది. ప్రభుత్వ పథకం అంటే పేదోడిని ఉద్ధరించడం కాదు, వాడిని అప్పుల కుప్పగా ముంచడం అనుకుంటాం. మన పెద్దలు ఎప్పుడు ఒక సామెత చెప్తారు, వేలికి దెబ్బ తగిలితే బెజవాడు కన్ను పొడుచుకున్నట్టని. మనల్ని మనం కాపాడుకోవాల్సింది పోయి మనమే మన వాళ్ళని నాశనం చేసుకుంటున్నాం. ప్రతి దైవం సమానమే అని నమ్మిన ఒక హిందూ బిడ్డ రక్తం చిందించి ఆ భరతమాత నేల తల్లికి నెత్తురు మరకలు పడుతుంటే నోటికి తాళం వేసుకొని కళ్ళు మూసుకొని మూగబోయింది నా భారతదేశం. ధర్మం ఎక్కడైతే రక్తం చిందిస్తుందో అక్కడ శాంతి ఎలా ఉంటుందో. ఇదా మనం కోరుకున్న భారతదేశం, ఇదా మనం కోరుకున్న దేశం, ఇదా మనం కలగదన్న స్వాతంత్రం. మార్పు మనసుల్లో రావాలి, ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. లేకపోతే మన పిల్లలకు మనం ఇచ్చేది నెత్తురు మాటలు. నేలుకో భారతీయుడా, లేకపోతే దయచేసి గుర్తుపెట్టుకో.